నా స్నేహితుడు విజయ్ పాస్టర్ గారు గత 10 years బ్యాక్ ఓల్డ్ సిటీ దూల్పేట ఏరియాలో నేను ఇండిపెండెంట్ చర్చ్ రన్ చేసేది. అప్పుడు బాగా సహవాసం చేసేవాళ్ళం. చాలా సంవత్సరాల తర్వాత 3 weeks బ్యాక్ నాకు YMCA ఇక్కడనే కలిసి ఇట్లా మేము 3 years నుండి వాక్య పరిచర్య చేస్తున్నాం ఇక్కడ YMCA అన్నప్పుడు నేను చాలా సంతోషమైన విషయం. తాను తన భార్య సిస్టర్ చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ రోజే చెప్పిండు వాక్యం ఒక్కసారి వచ్చి పంచుకోమని. సో ప్రియమైన వాళ్ళని సమయం ఎక్కువ పోనీయకుండా చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్తున్నా. సహోదరులతో కలిసి వాక్యం మీ అందరితో, మీరు ఎవరో నాకు పరిచయం లేదు కానీ అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ ప్రైజింగ్ టు గాడ్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. చిన్నగా అయ్యగారు నాకు 20 నిమిషాల టైం ఇచ్చిండు కాబట్టి ఐ హ్యావ్ టు కట్ షార్ట్. ముఖ్యంగా వాక్యంలోనికి వెళ్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7. ఏం చేయాలన్నప్పుడు దేవుని ఆత్మ మెల్లని స్వరంతో నీకు అర్థం చేపిస్తూ ఉంటాడు. అదే ఆయన యందు నిలిచి నడవడం అనేది. నిలవడం ఒకటే కాదు, నడవాల. హల్లెలూయా. నడవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఉండి గట్టిగా వాదించవచ్చు, బోధించవచ్చు, గట్టిగా స్తుతించవచ్చు, ఇంకేమైనా చేయవచ్చు. నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆత్మయందు విని నడుచుకున్నటువంటి వాళ్ళు, నడిచే వాళ్ళందరినీ, కూర్చున్న వాళ్ళని కాదు, అది మెల్లమెల్లగానే నడిపిస్తూ ఉంటాడు, ఫాస్ట్ కాదు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వీ హ్యావ్ టు వాక్ యాజ్ యువర్ స్పిరిట్ లీడ్స్ యూ. నీ ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి, అంతే. హల్లెలూయా. మరియు రెండో మాట ఏమంటాడు, నా మాటలు నీ యందు నిలిచి ఉండాలంట. మీ యందు నా మాటలు నిలిచి ఉండాల. ఫర్ ఎగ్జాంపుల్ మీ యందు నా మాటలు నిలిచి ఉండాలంట. మాటలు నిలిచి ఉన్నప్పుడు ఆ మాట ప్రకారంగా, ఆ వాక్య ప్రకారంగా నువ్వు ఏమైనా అడుగు. వాట్ ఎవర్ యూ మే ఆస్క్ ఇట్ షల్ బి గివెన్ ఆన్ టు యూ. अब कुछ भी पूछो आप लोगों को मिल जाएगा. कब मिलेगा? परमेश्वर का वचन, परमेश्वर का कलाम आपके दिल में रहना. दिल किधर रहता? మనసు ఎక్కడ ఉంటుందమ్మా? మనసు దేనంట? ఇది మనస్సు. మైండ్ని ఏమంటారు? మనస్సు. మీకు ఇవన్నీ తెలుసు, అయినా మనం రిఫ్రెష్ అవుతూ ఉండాలి. మనసులో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. హృదయం ఇక్కడ ఉంటుంది. హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి, నిలుపుకోవాలి, మెడిటేట్ చేస్తూ ఉండాలి. అంటే దేవుని ఆత్మస్వరము వినాలి. ఫస్ట్ ఏం చెప్తున్నాడో కరెక్ట్గా అర్థం చేసుకోవాలా. రెండవది, అప్పుల బాధ ఉందనుకుందాం. బైబిల్లో ఏముందంటే, బైబిల్ ఏంటిదంటే మీ అందరికీ తెలుసు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. బైబిల్ ఈజ్ ద బుక్లెట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ స్టైల్. బైబిల్ అనేది ప్రతి మనిషికి, ఇప్పుడు మనం ఏదైనా మొబైల్ ఫోన్ కొనుక్కుంటే దానికి బుక్లెట్ ఇస్తారా? చిన్న పుస్తకం, ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా తీసుకున్నా కానీ పుస్తకం ఇస్తాడు, బుక్లెట్ లాంటిది. ఎందుకు? అది మన పాడైనప్పుడు, ఏదైనా అర్థం కానప్పుడు చదువుకొని మనం సరి చేసుకోవడానికి. అట్లనే మానవ జాతి మొత్తానికి కూడా, క్రైస్తవులకి కాదమ్మా, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి బైబిల్ అనేది దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీ పరిస్థితి, నీకు అర్థం కాని పరిస్థితి ఎదురైనప్పుడు బైబిల్లోకి వెళ్ళి తీసుకొని, ఉదాహరణకి అప్పుల బాధ ఉందనుకోండి, ఏ వాక్యం తీసుకోవాలి? ఆయన మాటలు నిలిచి ఉండి ఆ మాట ప్రకారంగా అడుక్కోవాలి. అప్పుడు ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ ఆన్ టు యూ. అప్పుల బాధ ఉంటే ఏ వాక్యం తీసుకుంటారు మీరు? మై గాడ్ షెల్ సప్లై ఆల్ మై నీడ్స్. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నా అవసరతలన్నీ కూడా తీర్చును. కానీ కఠినమైనటువంటి, ఇప్పుడు అప్పులలో వచ్చి నేను ఎత్తు మీద, మీ ఇంటి మీద వచ్చి కూర్చుంటే ఆ టైంలో కూడా అదే తీసుకుంటావా?
ప్రతి సమస్యకు, ప్రతి ఘోరమైన పరిస్థితికి వాక్యము బైబిల్లో ఉంది. వాక్యం తీసుకోవాలి. నువ్వు కూర్చోవాలి మోకాళ్ళ మీద కూర్చొని ఆ వాక్యం నువ్వు తీసుకొని. ఉదాహరణకి అప్పుల బాధ ఉంది. ఆ అప్పుల బాధలలో నేనేం తీసుకుంటా తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడినట్టు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలంలో మరుగైన ధనములు నేను నీకు ఇచ్చేదను అనేది పర్సనల్గా తీసుకోవాలి. వాక్యం ఎప్పుడు నీ అంతలో నువ్వు తీసుకోవాలి. యేసు ప్రభుల వారు ఎవరి పాపాల కోసం సిలువలో చనిపోయిందంటే ఏమంటావు? నా అని తీసుకోవాలి. ప్రతి వాక్యము నాది అని తీసుకోవాలి. మన పాపాలను కాబట్టి నా పాపం కోసం అని తీసుకోవాలి. ఏ వాక్యమైనా నీకు ఇచ్చేదను అన్నాడు. ఒకసారి నేను ఇట్లనే నా మ్యారేజ్ కాకముందు రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ చూసి చిన్నగా ప్రార్థన చేయి. ఈ వాక్యం చెప్పిన, ఈ వాక్యము పలుకుకుంటూ వెళ్ళి నడుచుకుంటూనే పోతున్నా. నాకు కావాల్సింది 30,000. నిజంగా చెప్తున్నా, పుల్పిట్ మీద ఉండి ఇది చాలాసార్లు చెప్పిన, చాలా మా సంఘాలలో కూడా ప్రతిసారి చెప్తా. 30,000 అప్పుంటే నేను ఈ మాట అన్న తర్వాత నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు, 80,000 రూపీస్ నా అకౌంట్లో పడ్డాయి. 80,000 నాకు కావాల్సింది ఎంత? 30,000. దేవుడు కొన్నిసార్లు ఆశీర్వదిస్తే దాన్ని ఆశీర్వాదాన్ని జీర్ణించుకోవడం కూడా కష్టం తెలుసా? అట్లుండే ఆయన ఆశీర్వాదాలు. చెప్పడు పాడకే దేతే ఉన్నావు కుస్తో బిదియతో, చెప్పరు పాడకే దేతే. చాలా రోజుల తర్వాత అంటే ఆయన దీవిస్తే అది తట్టుకునే శక్తి కూడా ఉండాలి. అట్లా దీవిస్తాడు, చిన్న చిన్నగా దీవించాడు ఆయన. నేను ఒక రోజు వెయిట్ చేసిన, 7కెళ్ళి వచ్చినాయి. బ్యాంక్ అకౌంట్లో కూడా వెళ్ళి వెరిఫై చేయించుకున్నా, నేనే చేసుకున్నా. నేను ఎవరిదన్నా బై మిస్టేక్, ఒక నంబర్ మిస్టేక్ తోటి ఇట్లా. అప్పుడు కూడా ఫోన్పేలు ఉండే, కానీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు అదే నంబరు ఎవరు కూడా నాకు ఫోన్ చేసి అడగలేదు. ఆ డబ్బులు నేను వాడుకున్నా, చాలా ఫ్రీ అయినా. ఉదాహరణకు చెప్తున్నా, పిలిచి ఉండి ఆ మాట ప్రకారంగా అడుక్కోవాలి. అప్పుడు ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ డౌన్ టు యూ. అప్పుల బాధ ఉంటే ఏ వాక్యం తీసుకుంటారు మీరు? మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున. కాబట్టి ప్రియమైన వారులారా, ఇంకా కొన్నిసార్లు అది నిర్మలమైన ఇన్ని రోజుల నుండి ఏదైనా విషయాల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్టయితే ఆ జవాబు నీకు ఇప్పటికీ కూడా అనుగ్రహించబడతలేదు అని అంటే, మూడో కారణం చెప్తున్నా. ఆ హీబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఏమని అంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై ఆయనకు ప్రార్థన చేయవలెను. ఒక విషయంలో నువ్వు అడుగుతూ ఉన్నావు కానీ నీకు జవాబు వస్తలేదంటే, కొన్ని విషయాలలో నువ్వు మార్పులు చేర్పులు చేసుకోవాలి, నీ అంతలో నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం ఒకసారి చూస్తారా? హీబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. మనస్సాక్షి బట్టి ఎవరికైనా గుర్తుకొస్తుందా? నిర్మలమైన మనస్సాక్షి. చదవండి. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు దూషింపబడిన హృదయమును గలవారు నిర్మలమునైన ఉదకముతో స్నానమును చేసిన శరీరమును గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమును చేరుదుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుంది. ప్రియమైన వారులారా, ఏంటంటే మీరు ఇవి నమ్ముతారా? ఇది 31st నైట్ ప్రామిసరీ కార్డ్స్, January 1st ప్రామిసరీ కార్డ్స్ తీసుకుంటారా? నెరవేర్చబడ్డాయా ఇప్పటి వరకు? అంటే తప్పు అని అంటలేను, తీసుకోవడం మంచిది. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా ఎవరి కోసం? ఈ 31st నైట్ కానీ ఇందాక చదివిన వాక్యంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నెరవేరుస్తాడు. ఎప్పుడు? అది నువ్వు
కంటిన్యూగా మెడిటేట్ చేసి నిలిచి అది పొందుకునేంత వరకు. సో 31st నైట్ కానీ 1 జనవరి రోజు కానీ మీకు వచ్చిన వాగ్దానము ఇప్పటి వరకు నెరవేర్చబడ్డదా? పడితే దేవునికి స్తోత్రం. పడకపోతే ఆ వాగ్దానాన్ని పక్కకు పెట్టేసిండ్రా? కంటిన్యూ చేయండి, ధ్యానిస్తూ ఉండండి. ఎట్లా ధ్యానించాలంటే నిన్ను ముట్టుకుంటే ఏమన్నా అడిగితే కూడా ఆ వాక్యం నీ నోట్లో నుండి రావాలి. ఇంకొక చోట చెప్తాడు ఆయన, ఏమని చెప్తాడంటే, అంటే నిర్మలమైన మనస్సాక్షి గల వారమై కొన్నిసార్లు ఇందును బట్టి నీ ప్రార్థనలకు జవాబు వస్తలేదు అని నీ మనస్సాక్షి నీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు అక్కడ నువ్వు ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. మనమందరం కూడా క్రీస్తులో దినదినము కడగబడుతున్నాము, చెక్కబడుతున్నాము, పర్ఫెక్షన్లోనికి వెళ్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఒకటే వాక్యం ఏం కోరుకుంటున్నాను అంటే, వేరే సబ్జెక్టు ఉంటూ ఉండగా వాక్యం యొక్క ఉద్దేశం, అంశం ఏమై ఉన్నదంటే, వాక్యాలన్నీ కూడా, బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ కూడా మీరు ఈ రోజు నుండి చేస్తూ ఉన్న వాళ్ళు ధన్యులు, కంటిన్యూగా చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు ధన్యులు. పర్సనల్ మెడిటేషన్ అనేది ఒకవేళ అది లేకపోతే ఈ రోజు నుండి అయినా ఈ వాక్యంను బట్టి, యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి అయినా వాక్యంను చదవడము, డైలీ స్టెప్ బై స్టెప్ చదవడము నేర్చుకోండి. అప్పుడు మీ మనసు హృదయంలో ఇప్పుడున్నే ఆ సమస్యలు ఉంటాయి. మంచిది అనేది లోపలికి మీ మనసు హృదయంలో పోతూ ఉంటే, చెడ్డది అనేది, అన్వాంటెడ్ థింగ్స్ అనేది మీ లోపల నుండి బయటికి వెళ్ళిపోతాయి, డిలీట్ అయిపోతాయి. హల్లెలూయా. వెళ్ళిపోతాయి. నువ్వు మంచిది పంపిస్తూ ఉండాలి నీ లోపలికి. మంచిది, చెత్త చెదారం అంతా నీ మనసు హృదయంలో ఉండి నిన్ను డిస్టర్బ్ చేస్తున్న ప్రతి చెత్త, ప్రతి చెదారము, ప్రతి అన్వాంటెడ్ థింగ్స్, అవసరం లేని విషయాలు, కొన్నిసార్లు అవసరం లేని విషయాలు మరీ మనం కలిగించుకొని వాళ్ళను ఊపి అడిగి తెలుసుకుంటాం. నీ పరిస్థితి బాగాలేదు. అట్లా చేసుకొని కూడా మన మైండ్ను, మన హృదయాన్ని డిస్టర్బ్ చేసుకొని ఉంటాం. మనం వాక్యము లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు, నువ్వు చేర్చుకుంటూ ఉన్నప్పుడు నీలో అన్వాంటెడ్ థింగ్స్, అవసరం లేని అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. హల్లెలూయా. అనుభవంతో చెప్తున్నారు. సో ఏ పరిస్థితి అయినా కానీ కూడా డైలీ ఒక 5 అధ్యాయాలు చదివితే, 4 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథం కంప్లీట్ చేసుకుంటారు మీరు. మీకు లోకంలో ఏ బోధకుడు ఏ బోధ బోధిస్తున్నాడు, ఎవరు ఏ విధంగా నడిపించుకుంటున్నారు, ఎవరు ఏ విధంగా నడుస్తున్నారు అనేటువంటి అవగాహనలోనికి మీరు వస్తారు. హల్లెలూయా. అది చెదరగొట్టబడరు. ఇవాళ రేపు చాలా ఇది ఒక మాట చెప్పి నేను ముగించేసేస్తాను. ఇవాళ రేపు ఏంటంటే, నేను ఇక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళను ప్రతిష్ఠించండి తండ్రి అంటాడు. సత్యము మన లోపట నిలిచి ఉండలేదు కాబట్టి, సత్యం మనకు తెలియదు కాబట్టి ఎవరు ఎట్లా పిలిస్తే అట్లా వెళ్ళిపోతూనే ఉంటారు. అదే నీకు బైబిల్ అవగాహన, నాలెడ్జ్ ఉందంటే నువ్వు చెదిరిపోవు, నువ్వు కొట్టుకోపోవు. ఎవరు చెప్తే వాళ్ళు పిలిస్తే, ఇప్పుడు ఈ కాంగ్రిగేషన్ని, ఈ సహవాసానికి దేవుడు మిమ్మల్ని చేర్చినాడు, పంపించాడు. ఈ సహవాసానికి మీరు స్టిక్ అయి ఉండాలా. ఒలివ కొమ్మల వలె నాటుకోపోబడాల ఈ సహవాసంలో. అప్పుడు ఫలాలు ఇస్తావు నువ్వు. హల్లెలూయా. ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఇక్కడ ఏర్పరచుకున్నాడో, పంపించిండో, ఆ విషయము నెరవేర్చబడుటకు నువ్వు ఫలభరితం కావాలంటే నిలిచి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సహవాసానికి స్ట్రిక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. స్ట్రిక్ట్ అయి ఉండాలా, అప్పుడు ఫలిస్తావు. ఫలించినప్పుడు నీ ద్వారా ఈ యొక్క సంఘం, ఈ యొక్క సహవాసం అనేది ఎదగడము, ఫలాలు ఫలించినప్పుడు దాని విలువ, దాని గొప్పతనము వేరే ఉంటుందమ్మా, చాలా గొప్పగా ఉంటుంది. సో సహవాసానికి మీరు స్ట్రిక్ట్ అయి ఉండండి. ఆయన